హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది టైమ్ టు టైమ్. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం మీ విధి వల్ల మీ జీవితంలో ఇప్పుడేం జరుగుతది? సో మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే ఫేటెడ్ సిట్యుయేషన్స్ ఏం జరుగుతాయి? కొంతమందికేంటంటేనండి, వాళ్ళ లైఫ్‌లోని కొన్ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. బట్ ఫేట్ వల్ల మాత్రం కొన్ని జరుగుతాయి. దాన్ని ఎవరు తప్పించలేరు. అది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. సో, బేసిక్‌గా ఈ రోజేంటంటే, ఫేటెడ్ సిట్యుయేషన్స్ ఇలాంటివి మీ లైఫ్‌లో ఏం జరుగుతాయి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనే రీడింగ్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ రీడింగే. బట్ చాలా మందికి యూజ్ అయ్యే రీడింగ్ అని నాకైతే అనిపించింది. సో చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. సో మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఇఫ్ మీరు పుట్టిన తేదీ ఏంటో మీకు తెలియకపోతే మీ నేమ్ ఉంటుంది కదా! సో మీ నేమ్‌లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసి, లైక్ ఫుల్ నేమ్ అండి. సర్‌నేమ్‌తో కలిపి ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో కౌంట్ చేసేసి, మీరు ఆ నంబర్ ప్రకారం కార్డ్ సెట్‌నైతే పిక్ చేసేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. అంటే మీ విధి ప్రకారం ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే ఫేటెడ్ సిట్యుయేషన్స్ అంటూ ఉంటాయి కదండీ! సో బేసిక్‌గా ఇక్కడ ఏదైనా జరగొచ్చు. అది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. బట్ స్టిల్ అసలు ఏ విధంగా ఉంటుంది? ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. సో హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్ చాలా మెస్సీగా ఉందండి. మీరేంటంటే మేబీ బయటకి హ్యాపీగా ఉన్నట్టుగా అంటే కనిపిస్తున్నా, బట్ మీ లైఫ్‌లోనేంటంటే చాలా జరుగుతున్నాయి. సో, దానివల్ల మీరు చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు అని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే మీ లైఫ్‌లో మీకు పీస్ దొరుకుతుంది. మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు అనుకున్న టైంకి మళ్ళీ లైఫ్‌లో ఏవో కొన్ని కొత్త సిట్యుయేషన్స్ రావడం, దానివల్ల మళ్ళీ మీరు ట్రబుల్ ఫేస్ చేయడం, వాటి నుంచి ఎలా బయటికి రావాలని ట్రై చేయడం. అంటే ఇది ఒక సైకిల్ లాగా మీ లైఫ్‌లో రిపీట్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుందండి. చాలా రోజుల నుంచయితే మీ లైఫ్‌లోని చాలా సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి. బట్ చూసే వాళ్ళకేంటంటే ఇది అంత అర్థం అవ్వకపోవచ్చు. అంటే బయట ప్రపంచానికి మీ పెయిన్ కానీ, మీ సఫరింగ్ కానీ, మీరు ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో అది చూపించుకోవాలి అనుకోవట్లేదు. సో, బేసిక్‌గా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ, ఆర్ మీ సర్కిల్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ లైఫ్ ఏంటి చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నారు. సో, పర్వాలేదు మీరు ఎలా అయినా సర్వైవ్ అయిపోతారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో, మీరు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే,
ఓకే. వాళ్ళలా అనుకుంటే అనుకోని, ఇప్పుడు వాళ్ళకి తెలిసి వాళ్ళేం చేస్తారు? తెలిసినా సరే సపోర్ట్ చేస్తారా? లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమైనా క్లియర్ చేస్తారా? ఏ రోజైనా మీరే ఫేస్ చేయాలి కాబట్టి, ఎవరు అలా అనుకున్నా మీకు నష్టం లేదు అనేలాగే మీరైతే ఉన్నారు. సో, బేసిక్‌గా మీరేంటంటే, ఇవన్నీ కూడా అంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. చాలా సఫర్ అవుతున్నారు. ఇదైతే ఎవరికీ తెలీదు. మీ లైఫ్ ఏంటంటే చాలా కేయోటిక్‌గా ఉంది. చాలా కాన్‌ఫ్లిక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. నాకు తెలిసి వ్యక్తులతో ఎనిమిటీ ఉండడం కానీ, వ్యక్తులు వాంటెడ్‌గా మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావడం కానీ, మీ లైఫ్‌ని ఏంటంటే మెస్సీ చేయడం కానీ, ఇలాంటివేవో చేస్తున్నారు. సో, దానివల్ల మీరేంటంటే కొంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇది ఓన్లీ వ్యక్తుల వల్లనే కాదు కానీ, కొన్ని సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. సో, మీరేంటంటే ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అంటే ఒక డెసిషన్ తీసుకుంటే అది దేనికి దారి తీస్తుందో, దానివల్ల మళ్ళీ మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తారో. సో, రకరకాలుగా ఉందండి. పెద్ద హ్యాపీగా అయితే ఏం లేరు. ఎందుకంటే ఇలా లైఫ్ ఉంటే ఎవరు హ్యాపీగా ఉంటారు? దానికి తోడు చాలా సార్లు లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి మీకేంటంటే వ్యక్తుల నుంచి కూడా ఆ లవ్ కానీ, ఆ సపోర్ట్ కానీ దొరకట్లేదు. మెయిన్ రిలేషన్‌షిప్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అంటే మీ పార్ట్నర్ నుంచి మీరు కోరుకున్న లవ్ కానీ, ఆ ఇంటిమెసీ కానీ ఏం లేదండి. సో, బేసిక్‌గా మీరేంటంటే చాలా ఇన్‌సెక్యూర్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మీ చుట్టూ ఉంటారు కదా వ్యక్తులు. సో, వాళ్ళ లైఫ్ బాగున్నప్పుడు, వాళ్ళ పర్సన్‌తో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు, అది చూసినప్పుడు కూడా మీకేంటంటే చాలా బాధ అనిపించడం, చాలా మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వడం ఇలాంటివేవో జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా రియల్ సఫరింగ్స్ అండి. ఇవేంటంటే బయట ప్రపంచానికి తెలీదు. బట్ మీకు తెలుసు. ఈవెన్ మీరేంటంటే మీ పార్ట్నర్‌తో కలిసున్నా స్టిల్ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉండడం వల్ల బయట ప్రపంచానికి అది తెలీదండి. కానీ మీకు మాత్రం తెలుసు. ఏం జరుగుతుంది? మీరు ఏం ఫేస్ చేస్తున్నారనేది. సో, దానివల్ల కూడా మీరేంటంటే కొంత స్టక్ అయిపోయారు. నాకు తెలిసి రిలేషన్‌షిప్‌లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో. అండ్ రిలేషన్‌షిప్ కాకపోయినా మీరు ఎక్కడి నుంచైతే లవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అక్కడి నుంచి మీకది దొరకట్లేదండి. మీకా సపోర్ట్ లేదండి. అట్ ద సేమ్ టైమ్ అంటే కాన్‌ఫ్లిక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు అని ఫీల్ అవుతారో, ఆ వ్యక్తులకే మీరేంటంటే నచ్చట్లేదు. ఆర్ వాళ్ళే మిమ్మల్ని దూరం పెట్టడం ఇలాంటివేవో చేస్తున్నారు. మొత్తానికి మీ లైఫ్ ఏంటంటే కొంత డిస్టర్బ్డ్‌గానే ఉంది. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. అంటే నెక్స్ట్ ఫేజ్‌లో కూడా మీ లైఫ్‌లోనేంటంటే కొంచెం ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయండి. అంటే కంప్లీట్‌గా క్లియర్ అయిపోతాయని చెప్పను. బట్ డెఫినిట్‌గా నెక్స్ట్ ఫేజ్‌లో మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తారండి. ఆ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే కొంత థింగ్స్ వర్కౌట్ అవ్వడం కానీ, వాళ్ళతోని మీరు లైక్ ఏంటంటే కనెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తాను. వీళ్ళు న్యూ పర్సన్, ఓల్డ్ పర్సన్ అనే వర్డ్‌ని నేను యూజ్ చేయను. కానీ మీరు ఏ లవ్ అయితే కోరుకుంటున్నారో, మీరు ఎక్కడైతే లోన్‌లీగా ఫీల్ అవుతున్నారో, మీ లైఫ్‌లో ఎక్కడైతే హ్యాపీనెస్ లేదు అని మీరు ఫీల్ అవుతున్నారో, అక్కడ మీకేంటంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతదండి. ఆర్ అనుకున్న దానికంటే కూడా ఊహించని విధంగా చాలా జరుగుతాయి. సో, ఎవరు కూడా న్యూ పర్సన్, ఓల్డ్ పర్సన్ అనే ఆలోచన పెట్టుకోవద్దు. ఒక పర్సన్ మాత్రం ఉంటారు. వాళ్ళొస్తారు. వాళ్ళతోనేంటంటే మీకు థింగ్స్ కూడా వర్కౌట్ అవుతాయి. మీ ఇద్దరి మధ్యలోని ఇంటిమెసీ పెరుగుతుందని చెప్పొచ్చు. అండ్ రిలేషన్‌షిప్‌లో కూడా చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో, బేసిక్‌గా ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇప్పుడు మీ లైఫ్ ఎంత డిస్టర్బ్డ్‌గా ఉన్నా న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లోనేంటంటే సింగిల్‌గా ఉంటున్నారు. సో, వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చూసినప్పుడు చాలా బాధపడుతున్నారు. అంటే వాళ్ళు అనుకున్నది ఏది అనుకున్నట్టుగా జరగట్లేదు అని ఫీల్ అవుతున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గుడ్ చేంజెస్ అయితే కనిపిస్తాయండి. పర్సన్ అయితే వస్తారు. లవ్ అనేది ఉంటుంది. మీరు ఏదైతే మిస్ అయ్యారో ఇప్పటి వరకు అది మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు. ఇది అయితే చాలా పాజిటివ్ సైన్ అని కూడా చెప్తాను. అండ్ న్యూ బిగినింగ్స్ కూడా జరుగుతాయండి. అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోని ఎప్పటినుంచో ట్రై చేస్తున్న వాళ్ళకి బిజినెస్ అనేది వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేయడం కానీ, అది సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. ఫినాన్షియల్‌గా కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఫినాన్షియల్‌గా సపోర్ట్ దొరుకుతుంది. మనీ పరంగా కూడా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఏమైనా ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు ఫేస్ చేస్తున్నట్టయితే డెఫినెట్‌గా చేంజెస్ కనిపిస్తాయండి. ఫినాన్షియల్‌గా గ్రోత్ ఉంటుంది. స్టెబిలిటీ ఉంటుంది. మీరు ఏదైతే లైక్ మిస్ అవుతున్నారో మీ లైఫ్‌లో అవన్నీ కూడా మీకు ఈ ఫేజ్‌లో దొరుకుతాయని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా ఇప్పటి వరకు ఎలా సఫర్ అయినా, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా ఇక్కడి నుంచి గ్రోత్ అనేది మీకు ఇంకా క్లియర్‌గా కనిపిస్తుందండి. పర్టిక్యులర్‌గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మీరు సపోజ్ కెరియర్‌లో స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. ఎక్కడా కూడా మీరేంటంటే ఒక ప్రాపర్ జాబ్‌లో సెట్ అవ్వలేకపోతున్నారు. మోస్ట్‌లీ అంటే టైమ్ టు టైమ్ మీ ఎండ్ నుంచి మీరు ఎంత చేస్తున్నా స్టిల్ ఎందుకో అది వర్కౌట్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నట్టయితే ఈ టైంలో మీ కెరియర్‌లో కూడా ఆ స్టెబిలిటీ వస్తుందండి. ఆర్ మీరేంటంటే స్టెబుల్‌గా ఉన్న
కెరియర్ పాత్ ని చూస్ చేసుకుంటారని చెప్పొచ్చు. సో గుడ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి నిజానికి. ఈవెన్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఎవరికైనా ఇంకా లైక్ ఏంటంటే పెండింగ్ లో ఉన్నాయి, అనుకున్నట్టుగా రావట్లేదు అని ఫీల్ అవుతున్న వాళ్ళకి కూడా అవి కూడా వర్కౌట్ అవుతాయి అని చెప్పొచ్చు. కైండ్ ఆఫ్ ఏదో అనౌన్స్మెంట్ అయితే ఇస్తారండి మీరు. సో ఈ అనౌన్స్మెంట్ అనేది ఏదైనా కూడా అవచ్చు. కొంతమంది ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్, కొంతమంది మ్యారేజ్ అనౌన్స్మెంట్, కొంతమంది బిజినెస్ అనౌన్స్మెంట్, మొత్తానికి ఏదో సమ్ అనౌన్స్మెంట్ అయితే మీ ఎండ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్ గా మీ కార్డ్స్ లో చాలా పాజిటివ్ గా ప్రతిదీ కనిపిస్తుందండి. ఫేటెడ్ సిచ్యువేషన్స్ కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. మీరు అవునన్నా కాదన్నా గుడ్ చేంజెస్ మాత్రం చూస్తారు. అట్లీస్ట్ అన్ని అందరికీ జరగకపోయినా కొన్ని క్లియర్ గా జరుగుతాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం తగ్గుతాయి అండి. వ్యక్తులతో ఆ ఎనిమిటీ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ ఉన్నాయి కదా, అవి ఏంటంటే కొంత నార్మల్ అవుతాయి అని చెప్పొచ్చు. సో దానివల్ల కూడా మీరు ఏంటంటే మెంటల్ గా కొంత పీస్ఫుల్ గా ఫీల్ అవుతారు. అండ్ మీ లైఫ్ లో స్టెబిలిటీ వస్తుంది. మీరు ఏంటంటే కొంచెం మీ లైఫ్ లోనే ఏంటంటే ఈ ఫేజ్ అనేది మీకేంటంటే చాలా హ్యాపీనెస్ తీసుకొస్తుందని చెప్పొచ్చండి. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది కూడా ఫేట్ వల్లే జరిగింది. సో అవన్నీ ఫేస్ చేశారు. మేబీ కొంతకాలం కొన్ని ఉంటాయి, కంప్లీట్ గా ఒకేసారి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది, మొత్తానికే లైఫ్ ఏంటంటే చేంజ్ అయిపోతుంది అని చెప్పను. కానీ బట్ గ్రాడ్యువల్ గా చేంజెస్ అయితే చూస్తారు. ఈ చేంజెస్ కూడా మీకోసమే వస్తాయండి. మెయిన్ మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆర్ ఫినాన్షియల్ గా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి అండ్ న్యూ బిగినింగ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకైతే 100% థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ నేను చెప్తున్నాను కదా, పర్సన్ తో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి లైక్ ఏంటంటే రిలేషన్షిప్ లోని చాలా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ లోని సమ్ చేంజెస్ అయితే చూస్తారండి. లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక పర్సన్ తోడైతే దొరుకుతుంది. ఇది ఖచ్చితంగా మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. మీరు కూడా అనుకోరు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది అనమాట. సో ఇలాంటి ఒక స్ట్రాంగ్ చేంజెస్ అయితే మీ లైఫ్ లో నెక్స్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా మీ ఎండ్ నుంచి మీరు చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారండి. నా లైఫ్ లో ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, నేను ఫస్ట్ నుంచి కరెక్ట్ గానే ఉన్నాను కదా, ప్రతిదీ కరెక్ట్ గానే చేస్తున్నాను కదా, ఈవెన్ నేనేమి అంత వీక్ పర్సన్ కూడా కాదు, సిచ్యువేషన్స్ వచ్చినా ఫైట్ చేసే స్పిరిట్ నాకు ఉంది, నా ఎండ్ నుంచి నేను ఏదైనా సరే 100% ఇచ్చే టైప్ కదా, సో అయినా ఎందుకు నాకే అలా జరుగుతుంది అంటే కర్మ వల్ల జరుగుతుందా, నేను ఇలా సఫర్ అవ్వాలని రాసి పెట్టుందా ఏంటి, అసలు ఏంటి ఇదంతా అనుకొని చాలా రోజుల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారండి. ఇబ్బంది పడినా సరే మీరు ఎక్కడ గివప్ చేయట్లేదు. మీ ఎండ్ నుంచి మీరు ఏదైతే చేయగలరో, మీ లైఫ్ కి మీరు ఎంతవరకు అయితే చేయాలో అన్నీ చేస్తున్నారు. అయినా సరే స్టిల్ ఇంకా ఏంటంటే లైఫ్ లో మీరు అనుకున్న హ్యాపీనెస్ కానీ మీకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు. బయటికి చూసే వాళ్ళకి అవేం తెలియట్లేదు, బట్ లోపల మీరు ఏం ఫేస్ చేస్తున్నారో మీకు మాత్రం తెలుస్తుంది. ఈవెన్ మీ పక్కన ఉన్న వ్యక్తులకు కూడా ఇది అర్థం అవ్వట్లేదండి. మేబీ వాళ్ళకి మీ సిచ్యువేషన్స్ తెలియచ్చు, కానీ స్టిల్ వాళ్ళకి కూడా ఇవేమీ అర్థం అవ్వట్లేదు. మీరు ఏం ఫేస్ చేస్తున్నారు, లోపల అలా ఫీల్ అవుతున్నారు అనేది. కానీ మీరు మాత్రం ఏంటంటే ఒక నమ్మకంతో ఉన్నారు. అదేంటంటే నా వరకు అయితే నేను ఏ రాంగ్ థింగ్స్ చెయ్యట్లేదు, నా వరకు నేను కరెక్ట్ గానే ఉంటున్నాను, కరెక్ట్ గానే ఎఫర్ట్స్ పెడుతున్నాను, నాకు సిన్సియారిటీ ఉంది. సో మేబీ ఈ రోజు నా లైఫ్ ఇలా ఉండొచ్చు కానీ రేపైనా బెటర్ అవుతుందేమో అంటే. సో బేసిక్ గా మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, తప్పులు చేసిన వాళ్ళే హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళకే ఏ ప్రాబ్లమ్స్ ఉండట్లేదు. మేబీ నేనేంటంటే ఈ రోజు ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు, కానీ రేపు ఖచ్చితంగా నా లైఫ్ కూడా బెటర్ అవుతుందేమో, ఎందుకంటే వాళ్ళే హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీనెస్ ని డిజర్వ్ చేయనా ఏంటి. సో మేబీ ఇది కర్మ వల్ల జరుగుతూ ఉండొచ్చు, కానీ ఈ రోజు కాకపోయినా రేపైనా ఏమైనా సరే నాకు ఒక ఛాన్స్ వస్తుందేమో నేను హ్యాపీగా ఉండడానికి అనే ఫీలింగ్ అయితే ఉందండి. సో దానివల్ల మీరు ఏంటంటే ట్రై చేస్తున్నారు మీ లైఫ్ ని బెటర్ చేసుకోవడానికి. బట్ ఎక్కడా కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదండి. అవి ఏంటంటే మధ్యలోనే ఉండిపోతున్నాయి, లైక్ పెండింగ్ లో ఉండిపోతున్నాయి అని చెప్పొచ్చు. ఆర్ మీరు అనుకున్న దానికి క్వైట్ ఆపోజిట్ లో జరుగుతున్నాయి అనమాట. సో అది మీరు ఏంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో మీరు న్యాచురల్ గానే స్లో డౌన్ అయిపోయారండి. అంటే ఇంకేం జరిగితే అది జరిగింది, కర్మకే నేను విడిచిపెట్టేస్తాను, గాడ్కే విడిచిపెట్టేస్తాను, ఇంకా అంటే నా వల్ల అయితే కాదు, నేను చేయాల్సింది చేస్తున్నాను, నేను కరెక్ట్ గా ఉంటున్నాను, ఈ రోజు కాకపోతే రేపైనా సరే కర్మ క్లియర్ అయిన తర్వాత నా లైఫ్ అయితే చేంజ్ అవుతుందిలే, వెయిట్ చేద్దాం అనే ఇలాంటి ఆలోచనతో మీరు యాక్చువల్ గా ఉంటున్నారు. సో ఖచ్చితంగా మీ లైఫ్ లో ఏంటంటే గుడ్ చేంజెస్ వస్తున్నాయండి. నాకు తెలిసి ఈ ఇయర్ పెద్దగా చేంజెస్ అయితే మీకు కనిపించకపోవచ్చు, బట్ నెక్స్ట్ ఇయర్ లో మాత్రం చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో యూనివర్స్ ఏంటంటే ఈసారి మీ వైపే ఉందండి. సో ఫేటెడ్ సిచ్యువేషన్స్ ప్రకారం అయితే మీ లైఫ్ చాలా గుడ్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు మెయింటైన్ చేసిన ఆ ఎథిక్స్, డిసిప్లిన్ అండి. సో దీని వల్ల ఏంటంటే
మీ లైఫ్‌లోని మీరు అంటే హ్యాపీనెస్‌ని డిజర్వ్ చేస్తారు. లైక్ మీరు ఒక క్వాలిఫైడ్ పర్సన్ అని చెప్పొచ్చు ఇప్పుడు యాక్చువల్‌గా. సో, ఈ టైంలోనేంటంటే మీ ఆలోచనల్ని మీరేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ ఇప్పటికిప్పుడు తొందర పడిపోవద్దండి. ఏదో చేసేయాలి, ఏదో మారిపోవాలని. ఇప్పటికిప్పుడు మీరు తొందర పడిపోవడం వల్ల ఏమవుతుందంటే థింగ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పట్లో అయితే మీ లైఫ్‌లో డివైన్ టైమ్ అయితే రాదు. మోస్ట్‌లీ అలా అని చెప్పి ఇంక రాదని కాదు కానీ, జస్ట్ ఈ పర్టిక్యులర్ ఇయర్‌లోని పెద్దగా మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా చేంజెస్ అయితే కనిపిస్తాయి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ చాలా బావుంటుందండి. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఇప్పటి వరకు మీరు ఒకవేళ అన్‌లక్కీ పర్సన్ ప్రతీదీ కూడా డిజాస్టరే అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, ఇక్కడి నుంచి మీరేంటంటే లక్కీ పర్సన్. మీ లైఫ్‌లోనేంటంటే మీరెంత బ్లెస్డ్ పర్సనో మీకు అర్థమయ్యేలా యూనివర్స్ చేయాలనుకుంటుంది అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి. మీరు రియలైజ్ కూడా అవుతారు. ఎందుకంటే సిట్యుయేషన్స్ అనేవి ఆ విధంగా చేంజ్ అవుతాయి. మీ లైఫ్‌లో ప్రతీదీ కూడా పర్ఫెక్ట్ వేలో కంప్లీషన్‌కొస్తుంది. అంటే ఒకటి పెండింగ్‌లో ఉండిపోయింది. ఒకటి అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు. ఆర్ కొన్ని ఏంటంటే మీ లైఫ్‌లోని మిమ్మల్ని బ్రేక్ చేసాయి. ఇలా ఏవైనా ఉంటే మాత్రం మీ లైఫ్‌లోని ఇప్పుడేంటంటే అవి పర్ఫెక్ట్ వేలో కంప్లీషన్‌కొచ్చి ప్రూవ్ చేస్తాయండి. మీ యూనిక్‌నెస్ వల్లనే మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని మీ ఫేవర్‌లో చేంజ్ చేసుకోగలిగారు. మీకున్న ఆ పర్సనాలిటీయే ఈరోజు మీ లైఫ్‌ని ఒక బెటర్ పొజిషన్‌లో మిమ్మల్ని పెట్టింది అని మాత్రం మీరు తెలుసుకునేలాగా మారుతాయి ప్రతీదీ కూడా. వెయిట్ చేయండి. అన్నీ కూడా పాజిటివ్‌గానే జరుగుతాయి. కాకపోతే మీకు కూడా ఆ పేషెన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే డివైన్ టైమ్ అయితే ప్రెజెంట్ ఇంకా మీ లైఫ్‌లో రాలేదు. సో, అది వచ్చే వరకు మీరు ఏం చేసినా లైక్ రష్ అయినా ఆర్ మీరేదో జరిగిపోవాలనుకున్నా జరగదండి. అది జరగాల్సిన టైంలో జరుగుతది. కానీ ఖచ్చితంగా జరుగుతది. సో, అంతవరకు వెయిట్ చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు మీ విధి ప్రకారం ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ఫేటెడ్ సిట్యుయేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి కదండీ! అవి మనం చేంజ్ చేయలేం. ఖచ్చితంగా జరగాల్సింది జరుగుతుంది. మరి అలా చూసుకున్నట్టయితే మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మేబీ ఈ టైంలోని మీరు హెల్త్ విషయంలోని కొంచెం కేర్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఏమో. ఇఫ్ ఎవరైనా సరే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే నెగ్లెక్ట్ చేయొద్దు. లైక్ టైమ్ టు టైమ్ కొంచెం కాన్షియస్‌గా ఉండండి. ఏం జరుగుతుందో చూసుకోండి. అండ్ ఇఫ్ మెడికల్ సపోర్ట్ మీకు అవసరమైతే తీసేసుకోండి. అంతేకాని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే చాలా మంది చాలా ఈజీగా తీసేసుకుంటారండి. బట్ మీరేంటంటే అలా ఈజీగా తీసుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఏదైనా లైక్ డిఫరెంట్‌గా అనిపిస్తుంది అంటే మీరు చూపించుకోవడమే మంచిది. ఈవెన్ కొంతమందికేంటంటే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, అదేంటంటే ఇంపార్టెంట్ అని చెప్తున్నా సరే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే టైం వచ్చినప్పుడు చేయించుకోవచ్చులే. ఇప్పటి నుంచి తొందర పడిపోవడం ఎందుకు ఇలా ఆలోచిస్తుంటారు. అలా కూడా వద్దు. ఇఫ్ అలాంటివి ఏమైనా సరే మీరు ఫేస్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా మీరు సపోర్ట్ అయితే తీసేసుకోవడం మంచిది. హెల్త్ విషయంలో మాత్రం కొంచెం అంటే కేర్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఔట్ సైడ్ ఫుడ్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. మోస్ట్‌లీ ఇంట్లోని కుక్ చేసిన ఫుడ్డే మీరేంటంటే తీసుకోవడం అయితే మంచిది. ఈవెన్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. అదేంటంటే ఇప్పుడు మీలో కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో, బ్యాడ్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవుతూ ఉంటారు. సో, అలాంటివి కూడా కొంతకాలం క్విట్ చేయడం మంచిదండి. దానివల్ల కూడా మేబీ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవ్వడం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ మీరేంటంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఆపోజిట్ సైడ్ నుంచి అంటే వస్తున్న వాళ్ళని కూడా కొంచెం చూసుకోండి. మొత్తానికి ఇలా ఏంటంటే మీ ఎండ్ నుంచి మీరు ఎంతవరకు కేర్‌ఫుల్‌గా ఉండాలో అంతవరకు కేర్‌ఫుల్‌గా ఉండండి. హెల్త్ అనేది మాత్రం ఫస్ట్ వస్తుందండి. ఈవెన్ వెల్త్ అనేది ఎంతున్నా సరే
హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. సో, అందుకే మీరేంటంటే ఇఫ్ మీకు మెడికల్ సపోర్ట్ అవసరం ఉంది. లైక్ మీరేంటంటే నోటీస్ చేస్తున్నారు చేంజెస్ అన్నప్పుడు మాత్రం సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ మెంటల్‌గా కూడా చాలా మంది డిస్టర్బ్డ్‌గా ఉంటారు. డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళుంటారు. మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కొంత కామ్‌గా ఫీల్ అవ్వడానికి మీకు ఏదైతే చేయాలి అనిపిస్తుందో, మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదో సో, వాటిలోని ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయండి. వాటి మీద మీరు ఫోకస్ చేయడం అయితే మంచిదండి. జస్ట్ అంటే అలా అదే ఆలోచించుకొని, అలా ఇంకా లైఫ్ అంతేనా అనేలాగా అలాంటి ఒక డిప్రెషన్‌కైతే వెళ్ళిపోవద్దు. సో, టైమ్ టు టైమ్ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఏదో ఒక యాక్టివిటీలో అయితే ఎంగేజ్ అవ్వండి. ఫ్రీగా ఉండొద్దు. ఒకవేళ మీరు ఫ్రీగా ఉండాలి అనుకున్నా సరే, మోస్ట్‌లీ కంఫర్టబుల్‌గా ఎక్కడైనా సరే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే దాంట్లో మీరు టైమ్ స్పెండ్ చేస్తే బెటరు. సో, ఏది ఏమైనా నేనిక్కడ ఒకటే చెప్తానండి. హెల్త్ విషయంలో మాత్రం స్పెషల్ కేర్ అయితే తీసేసుకోండి. ఈ టైంలో కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది ఏ వేలో అయినా అవ్వచ్చు. సో, అందుకే మీరేంటంటే కేర్ తీసేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటేంటంటే, మీ ఎనర్జీస్‌ని గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఈ టైంలో మీరేంటంటే పాజిటివ్‌గా ఫీల్ అవుతుంటారు, నెగెటివ్‌గా ఫీల్ అవుతుంటారు. సో, కొన్ని పనులేంటంటే పాజిటివ్‌గా చేస్తుంటారు. కొన్ని పనులు నెగెటివ్‌గా కూడా చేస్తుంటారు. సో, ఇలా జరగకూడదండి. బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. కొన్నిసార్లు వ్యక్తులతో పాజిటివ్‌గా మాట్లాడతారు. పాజిటివ్ వైబ్స్ ఇస్తారు. కొన్నిసార్లు మాత్రం వ్యక్తులకి నెగెటివ్ వైబ్స్ ఇస్తారు. నెగెటివ్‌గా కూడా మాట్లాడతారు. దానివల్ల మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఏది ఏమైనా సరే మీరు చాలా గ్రౌండెడ్‌గా ఉండాలి. అంటే ఏదైనా ఒక పని చేసే ముందు కానీ, ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్న దగ్గర కానీ, ఏదైనా ఒకటి మాట్లాడే దగ్గర కానీ, అది మీకు ఏ రకంగా బెనిఫిట్ చేస్తుంది, మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేస్తుంది అని మీరు ఆలోచించుకొని, మీరు రెస్పాండ్ అవ్వడం బెటర్ అండి. అంతేకాని ఆ టైంకి అనిపించింది ప్యూర్‌గా మీ ఎమోషన్‌తో మాత్రం థింగ్స్‌ని ఆపరేట్ చేయొద్దండి. మీ ఎమోషన్స్ అనేవి మీ లైఫ్‌నే కంప్లీట్‌గా డెస్ట్రాయ్ చేయొచ్చు. అంటే ఈ టైంలో సిట్యుయేషన్స్ అనేవి అలా ఉంటాయండి. ఫేటెడ్ సిట్యుయేషన్స్ అన్నప్పుడు ఏంటంటే ఫేస్ చేయక తప్పదు. బట్ మన ఎండ్ నుంచి మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరేంటంటే కొంతవరకు గ్రౌండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో, గ్రౌండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం మంచిదండి. సో, నేనెప్పుడూ ఒకటే చెప్తుంటాను. నేల మీద నడవండి చెప్పులు లేకుండా ఒక 30-40 మినిట్స్. లేదంటే నేల మీద ఎక్కువ కూర్చోవడానికి ట్రై చేయండి. నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయండి. ఫీల్డ్స్ ఉంటే ఫీల్డ్స్‌లో నడవండి. ఏవైనా పెద్ద చెట్లుంటే వాటిని తాకడానికి ట్రై చేయండి. పెద్ద చెట్ల కింద కూర్చోండి. మొత్తానికి నేచర్‌తో మీ ఓన్ వేలో ఎలా కనెక్ట్ అవ్వాలనుకుంటే అలా కనెక్ట్ అవ్వచ్చు. సో, దానివల్ల మాత్రం కొంత గ్రౌండ్ అవుతారు. ఆలోచనలు కూడా అంటే మీ కంట్రోల్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరేమైనా యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయాలనుకుంటే చేయొచ్చు. కొంతమందికి సూర్య నమస్కారాలు అలవాటుంటాయి. అవి కూడా చెయ్యొచ్చు. మొత్తానికి మీకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అది చెయ్యండి. బట్ మీ ఎనర్జీస్‌ని మాత్రం మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని పాజిటివ్‌గా జరుగుతాయి. కొన్ని నెగెటివ్‌గా కూడా జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మీరు ఈ విషయంలో మాత్రం కేర్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తారని చెప్పొచ్చు. సో, ఎవరైనా మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మ్యారేజ్ అనేది జరుగుతుంది. మోస్ట్‌లీ మీ డెస్టినీ పార్ట్నర్‌నయితే మీరు మీట్ అవుతారు. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కొన్ని చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లైక్ ఇఫ్ రీయూనియన్ కానీ ఆర్ సమ్ ఇంటిమసీ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే అలాంటివి కూడా జరుగుతాయి. ఏదేమైనా సరే రిలేషన్‌షిప్‌లో మాత్రం థింగ్స్ పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయండి. మెయిన్ మ్యారేజ్ అవ్వని వాళ్ళకేంటంటే మ్యారేజ్ అనేది సెట్ అవుతుంది. మ్యారేజ్ అనేది ఫిక్స్ అవుతుంది. లైక్ ఏంటంటే మీ పర్సన్‌ని మీరు మీట్ అవుతారు. ఈవెన్ సింగిల్‌గా ఉండే వాళ్ళకి కూడా వాళ్ళ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో, బేసిక్‌గా ఇక్కడ రిలేషన్‌షిప్‌లో ఏదైనా జరుగుతుంది. మొత్తానికి మీరైతే సింగిల్‌గా ఉండరు. ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. ఇది మీకు ఒక కొత్త హ్యాపీనెస్ ఇస్తుంది. లైక్ ఒక కమిట్మెంట్ అనేది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది రిలేషన్‌షిప్‌లో ఉంటారు కానీ, ఆ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వరు. ఏది చెప్పరు. సో, మీలాంటి వాళ్ళకి కూడా ఫెయిర్‌గా ఛాన్స్ ఉందండి. మేబీ ఆ పర్సన్ ఫైనల్‌గా ఇంకా అగ్రీ అవ్వచ్చు. వాళ్ళ ఎండ్ నుంచి ఒక కమిట్మెంట్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఒక గుడ్ చేంజ్ కూడా మీ లైఫ్‌లో జరుగుతుంది. ఈవెన్ ఇంకొకటి బిజినెస్‌లో పార్ట్నర్‌షిప్స్ కూడా వర్కౌట్ అవుతాయండి. ఇప్పుడు మీరు ఎవరితోనైనా సరే కంబైన్డ్‌గా బిజినెస్ చేయాలి అనుకుంటే అలాంటి ప్లాన్స్ కూడా చేసేసుకోవచ్చు. మొత్తానికి మీరు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ కమిట్మెంట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అది ఏ వేలో అయినా కూడా అవ్వచ్చు. కానీ థింగ్స్ మాత్రం కొంత వర్కౌట్ అవుతాయి. మీ లైఫ్‌లో మీరు సిగ్నిఫికెంట్‌గా చేంజెస్ చూస్తారండి ఈ టైంలో. ఆ చేంజ్ ఎలా ఉంటుందంటే ఇప్పటివరకు మీ లైఫ్ ఒకలా ఉంటే ఇక్కడి నుంచి మీ లైఫ్ ఇంకొకలా ఉంటుంది. సో, అంటే సేమ్ వేలో సేమ్ ప్యాటర్న్‌లో అయితే లైఫ్ అనేది ముందుకు వెళ్ళదు. ఇక్కడ కంప్లీట్‌గా చేంజ్ వచ్చేసరికి ఆ చేంజ్‌ని మీరు ఫీల్ అవుతుంటారు.
అండ్ ఆ చేంజ్ అనేది ఏ విధంగా అయినా రావచ్చు. సో నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి, మీ ఎనర్జీస్ కానీ మీరు గ్రౌండ్ చేసుకుంటే, లైక్ మీరు బ్యాలెన్స్డ్ గా ఉంటే గుడ్ థింగ్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. ఇఫ్ మీరు బ్యాలెన్స్డ్ గా లేకపోతే మోస్ట్లీ బ్యాడ్ థింగ్స్ కూడా జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీ వరకు మీరు కరెక్ట్ గా ఉండండి. మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చెయ్యండి. మీ వైపు నుంచి మీరు ఏదైతే మాట్లాడాలో అది కూడా మాట్లాడండి. ఆ మాట్లాడేటప్పుడు కూడా చూసుకోండి ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని. ఎందుకంటే డెఫినెట్ గా మీ యాక్టివిటీస్ మీ లైఫ్ ని చేంజ్ చేస్తాయండి. అది ఏదైనా సరే. మీరు పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ గానే చేంజెస్ వస్తాయి. నెగిటివ్ గా ఉంటే నెగిటివ్ గా కూడా చేంజెస్ అనేవి వస్తాయి. సో రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తున్నా సరే అలర్ట్ గా ఉండి చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ మీ కార్డ్స్ లో ఏంటంటే రిలేషన్షిప్ కి సంబంధించిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అదర్ సిచ్యువేషన్స్ కంటే కూడా. సో బేసిక్ గా రిలేషన్షిప్ లో మాత్రం థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. సింగిల్ గా ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇంకా వాళ్ళ పర్సన్ ని మీట్ అవుతారు. మ్యారేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ సపరేషన్ లో ఉన్న వాళ్ళు ఆర్ రిలేషన్షిప్ లో సమ్ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకు కూడా కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. సో మీరు ఏంటంటే ఇక్కడ పాజిటివ్ గా ఫీల్ అవ్వచ్చు. ఇప్పటి వరకు మీ ఎండ్ నుంచి మీకు ఒకవేళ రిలేషన్షిప్ లో క్లారిటీ లేకపోతే, ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయి ఉంటే ఖచ్చితంగా ఈ టైంలో మీరు కూడా డెసిషన్ తీసుకోవాలండి. ఇంకా మీకు మీరుగా కూడా కొన్ని డిసైడ్ అవ్వాలి. అలా మీరు ఏంటంటే ఏం చేయాలో తెలియట్లేదు, సో ఆపోజిట్ లో పర్సన్ వస్తే అప్పుడు చూడొచ్చు, ఆర్ ఆపోజిట్ లోని థింగ్స్ వర్కౌట్ అయినప్పుడు ఏదో చేద్దాంలే ఇలా వద్దు. మీ ఎండ్ నుంచి మీరు కూడా కొంత క్లియర్ గా ఉంటేనే థింగ్స్ ఏంటంటే మీకు ఈజీ అవుతాయి. అండ్ యూనివర్స్ కూడా మీ సిచ్యువేషన్స్ మీద ఈజీగా వర్క్ చేయగలుగుతుంది. మోస్ట్లీ నేను చెప్తున్నాను కదా, రిలేషన్షిప్ లో మాత్రం మేజర్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదైతే చాలా పాజిటివ్ థింగ్ అనే చెప్పాలి. సో దీనికి కూడా మీరు ఏంటంటే మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండడం అయితే మంచిది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుందంటే, మీరు చాలా రోజుల నుంచి మీ లైఫ్ ని మీ కంట్రోల్లోకి తీసుకురాలేకపోతున్నారండి. అంటే మీ ఎండ్ నుంచి మీరు ట్రై చేస్తున్నారు, బట్ ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగకపోయేసరికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇంకా లైఫ్ ఇలానే ఉంటుందేమో, ఇంకా మీరు ఏం చేయలేరేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అయినా సరే మీ ప్రయత్నాలు మాత్రం మీరు చేస్తున్నారు. మీరు ఎక్కడా కూడా గివ్ అప్ చేయలేదండి. కాకపోతే మీ లైఫ్ మాత్రం మీ కంట్రోల్లోకి రావట్లేదు. మీరు ఎంత ట్రై చేస్తున్నా, మీరు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటున్నా, ఇంకా మీకు ఏంటంటే లైఫ్ అనేది బోరింగ్ గా అనిపించడం కానీ, లైఫ్ లో ఒక ఎక్సైట్మెంట్ లేకపోవడం కానీ, మీరు కోరుకున్నది ఏది జరగకపోవడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇంకా జరగదేమో అలానే మీకు అనిపిస్తుంది. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ ఎండ్ నుంచి మీరు ఎంత ట్రై చేసి మీరేంటంటే లైఫ్ ని బ్యాలెన్స్ చేయడానికి చూస్తున్నప్పుడు యూనివర్స్ ప్రతిదీ చూస్తదండి. యూనివర్స్ చూడదు అని అనుకోవద్దు. అయితే ఆ టైం కూడా రావాలి. ఇప్పుడు మీరు ఏంటంటే ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే మీ లైఫ్ ని బెటర్ చేసుకోవడం కోసం మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సిందంతా చేస్తున్నారు. చేయడానికి చూస్తున్నా ఇంకా అది కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా లైఫ్ ఏంటంటే మెస్సీగానే ఉంది. సో మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, మీలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలండి. మీ సిచ్యువేషన్స్ లో చేంజెస్ రావాలి. మీ లైఫ్ లో ఏంటంటే మీరు అనుకున్న టైప్ చేంజెస్ చూడాలి అంటే, యాజ్ ఎ ఇండివిజువల్ గా మీరు చాలా చేంజ్ అవ్వాలి. పర్సనల్ గ్రోత్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది పర్సనల్ గా గ్రో అవ్వట్లేదండి. అంటే ఎంతసేపు వాళ్ళు వాళ్ళ లైఫ్ ని బెటర్ చేసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు అనుకున్న ప్యాటర్న్ లో ముందుకు వెళ్తున్నారు. కానీ వాళ్ళ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఏది కూడా ప్రయత్నం చేయట్లేదు. అది ఇక్కడ ప్రాబ్లం. అంటే మీ లైఫ్ ని మీరు కంట్రోల్ చేయాలనుకోవడం తప్పు కాదు. కాకపోతే 100% లైఫ్ ఇలా ఉంటేనే మీ కంట్రోల్లో ఉన్నట్టుగా ఆర్ మీకు అదే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని మీకు మీరుగా డిసైడ్ అయ్యి మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొన్ని జరగట్లేదు. అవి జరగనప్పుడు మీలో ఎంతమంది చేంజ్ అవుతున్నారు? ఎంతమంది సిచ్యువేషన్స్ ప్రకారం ఆలోచించి వాటిని ఇలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సో చాలా తక్కువ మంది. అందుకే మీరు ఏంటంటే డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. బట్ నిజానికి మీరు డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లో లేరండి. ఇక్కడ మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ మీరేంటంటే సిచ్యువేషన్ ప్రకారం మూవ్ అవ్వట్లేదు. థింగ్స్ ఏ విధంగా అయితే న్యాచురల్ గా ఆపరేట్ అవ్వాలో అలా లేదు ఇక్కడ. మీ డెస్పరేషన్ ప్రకారం థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి. అలా వర్కౌట్ అయితేనే మీ లైఫ్ మీ కంట్రోల్లోకి వచ్చినట్టుగానే మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఒకటి నేను చెప్పగలనండి, ఫేటెడ్ సిచ్యువేషన్స్ గురించి మనం పక్కన పెడితే, గాడ్ ప్లాన్ అనేది ఎప్పుడూ కూడా మన ప్లాన్ కంటే చాలా గొప్పదండి. సో మనం ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ని న్యాచురల్ గా కంట్రోల్ చేయలేకపోతున్నప్పుడు, చేంజ్ చేయలేకపోతున్నప్పుడు, అది అట్లీస్ట్ మనం డిజర్వ్ చేయమని అర్థం. ఆర్ అలా జరిగితే మన లైఫ్ మనం అనుకున్నట్టుగా హ్యాపీగా ఉండదనైనా అర్థం. మేబీ ఫ్యూచర్ లోనైనా సరే అది ఆ విధంగా మనకి హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అని అర్థం. కానీ చాలా మంది ఏంటంటే అది అర్థం చేసుకోలేకపోతుంటారు. వాళ్ళు కోరుకుంది వాళ్ళకి దొరికితేనే హ్యాపీనెస్ అని ఫీల్ అవుతారు.
సో ఇలా మేబీ మీ ఆలోచనలు కూడా ఉండడం వల్లనో ఏంటో కానీ మీరు ఏంటంటే స్టక్ అయిపోతున్నారు. నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి, మీ ఎమోషన్స్ ని పక్కన పెట్టండి. ఇప్పుడు మీ ఎమోషన్స్ తో మీరు కొన్ని జరిగిపోవాలి, థింగ్స్ ఎలానే ఉండాలి అనుకుంటే మీ ఎమోషన్స్ మీ లైఫ్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎవరైతే ఎమోషనల్ అవుతున్నారో, ఎమోషన్స్ తో థింగ్స్ ని ఆపరేట్ చేయాలి, ఏది ఏమైనా అలానే జరగాలి అనుకొని అలాంటి ఒక మైండ్ సెట్ లో ఉన్నారో కష్టం అండి. అంటే మీ ఎమోషన్స్ ని మీరు పక్కన పెట్టాలి. అప్పటికి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు అనుకున్నది జరగట్లేదు అని చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, అది వేరే వ్యక్తుల మీద చూపించడం, ఆర్ అక్కడ చేయకూడని పనులు కొన్ని చేయడం, అంటే ఎదుటి వ్యక్తులకి ట్రబుల్స్ అనేవి క్రియేట్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. సో ఇవి మీరు మానేసుకుంటే మంచిదండి. మీరు ఆలోచించండి, మీరు ఒరిజినల్ గా సిచ్యువేషన్ లో ఏం ఫీల్ అవుతున్నారు, మీకు అసలు ఏం కావాలి. నిజానికి మీరు ఎంత డెస్పరేట్ అవుతున్నారు కానీ అక్కడ డెస్పరేషన్ లోని ఏదో అది జరిగిపోవాలని కోరుకుంటున్నారు కానీ అది నిజంగా జరిగితే ఏమవుతుందో మీకు తెలుసు అండి. దానివల్ల మీరు ఎలా ఎఫెక్ట్ అవుతారో కూడా మీకు తెలుసు. అయినా సరే మీరు ఏంటంటే ఎక్కడో అనుకున్నారు కాబట్టి జరగాలి అలాంటి మైండ్ సెట్ తో ఉన్నారు. బట్ మీ రియల్ ఫీలింగ్స్, రియల్ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్ గా సెట్ చేసుకోవడం మంచిదండి. మీకు ఏది కావాలి, మీరు ఏది డిజర్వ్ చేస్తారు అనేది క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్ గా యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తుంది. బట్ ఖచ్చితంగా మీలో ఇండివిజువల్ గా కొన్ని చేంజెస్ రావాలండి. మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ పక్కన పెట్టండి. సిచ్యువేషన్స్ అనేవి ఏంటంటే ఈ రోజు ఒకలా ఉండొచ్చు, రేపు ఇంకొకలా ఉండొచ్చు. బట్ మన పర్సనాలిటీ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ అనేవి బెటర్ అవ్వనప్పుడు మనమే చేంజ్ అవ్వాలి. ఇంటర్నల్ చేంజెస్ వస్తేనే ఎక్స్టర్నల్ గా చేంజ్ వస్తుందండి. బట్ ఇంటర్నల్ గా మనం చేంజ్ అవ్వం, గ్రౌండ్ అవ్వం అంటే మోస్ట్లీ ఎక్స్టర్నల్ గా కూడా సిచ్యువేషన్స్ అనేవి అలానే ఉంటాయి. అవి మన కంట్రోల్లో ఉండవు. కేవలం ఇంకా మనమే వాటి కంట్రోల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకే కొన్ని మాత్రం కరెక్ట్ చేసుకోండి. ఎమోషన్స్ ని పక్కన పెట్టేసి ప్రాక్టికల్ గా థింక్ చేయండి. మీ లైఫ్ లో మీరు నిజానికి ఏది కూడా ల్యాక్ అవ్వట్లేదండి. కానీ మీ ఆలోచనలు, మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేసే అవి ఏవి కూడా మీకు జరగకుండా చేస్తున్నాయి. సో మీరు ఏ రోజైతే మారుతారో అన్ని మారిపోతాయి. అక్కడి వరకు అయితే క్లారిటీ. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ విధి ప్రకారం మీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బేసిక్ గా ఫేటెడ్ సిచ్యువేషన్స్ అనేవి కొన్ని ఉంటాయండి. వాటిని ఏంటంటే మనం చేంజ్ చేయలేం. మరి అలా చూసుకున్నట్టయితే ఏం జరుగుతుంది, యూనివర్స్ ఏం చెప్తుందనే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ టైంలోనే ఏంటంటే మీ లైఫ్‌లో కొంత స్ట్రెస్ ఉంటుందండి. పర్టిక్యులర్‌గా కెరియర్ పాత్‌లోనే ఏంటంటే కొంత మీరు స్టక్ అయిపోవడం కానీ, కొంత సఫర్ అవ్వడం కానీ, అంటే ఎలా చెప్పాలంటే మీరు పడుతున్న కష్టానికి మీకు గుర్తింపు దొరకట్లేదని అనిపిస్తది. ఆర్ మీరు పడిన కష్టానికి అనుకున్నంత ప్రతిఫలం దొరకట్లేదు అని అనిపిస్తది. అంటే ఎక్కువ కష్టపడతారు, ఇన్‌కమ్ చూస్తే తక్కువుంటుంది. మీతో కంపేర్ చేస్తే మిగతా వాళ్ళకేంటంటే కొంత లైఫ్ అనేది బాగున్నట్టుగా మీకు అనిపిస్తుంటది. మీకెంత టాలెంట్ ఉన్నా, మీకెంత స్కిల్స్ ఉన్నా, మీకంటే తక్కువ ఉన్న వాళ్ళు మంచి పొజిషన్‌లో ఉన్నారు. మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అనిపిస్తది. మీరు పడుతున్న స్ట్రగుల్ రియల్ అని అనిపిస్తదండి. ఇదేంటంటే ఓన్లీ మీరు చేసే జాబ్ అనే కాదు, ఈవెన్ మీరు బిజినెస్ చేస్తున్నా సరే స్టిల్ ఇలానే ఫీల్ అవుతారు. కొంతకాలం అయితే చాలా అన్‌ఈజీగా, అన్‌కంఫర్టబుల్ గానే ఉంటుంది నెక్స్ట్ ఫేజ్‌లో. ఇవన్నీ ఫేటెడ్ సిట్యుయేషన్స్ కాబట్టి తప్పదండి. కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కష్టానికి తగిన గుర్తింపు కూడా దొరకదు. అది ఇంకా మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంటది. సో బేసిక్‌గా నేను ఇక్కడ ఒకటే చెప్తాను. మీరు ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడండి. ఎక్కువ బ్యాగేజ్ అయితే తీసేసుకోవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఇలానే ఫీల్ అవుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకంటే ఇంకా మంచి పొజిషన్‌లో ఉండడం వల్ల మీరు ఇంకా అది ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ప్రమోషన్ రావడం కానీ, వాళ్ళ లైఫ్‌లో ఇంకా గుడ్ చేంజెస్ రావడం కానీ, అబ్రాడ్ ఆఫర్స్ రావడం కానీ, ఇవి ఇంకా మిమ్మల్ని ఏంటంటే ఎక్కువ బాధ పెడుతుంటాయి. ఎందుకంటే వాళ్ళకంటే మీకు స్కిల్స్ కానీ, టాలెంట్ కానీ అన్నీ ఎక్కువే.
అయినా సరే మీ లైఫ్ ఎందుకు ఇలా ఉందనే ఫీలింగే మీకు వస్తూ ఉంటుంది. ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా అంతేనండి. కాంపిటీటర్స్ ఉంటారు కదా, వాళ్ళ బిజినెస్ అనేది మంచిగా బ్లూమ్ అవుతుంటది. సో దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతుంటారంటే, వాళ్ళకంటే మనం ఎక్కడా తక్కువ కాదు, మనం ఇంకా మంచి టాలెంటెడ్, అయినా ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఫీలింగ్ మీకు వస్తుంటది. బట్ కొంతకాలం మాత్రం సిచ్యువేషన్స్ ఈ విధంగా ఉంటాయండి. సో మీ ఎండ్ నుంచి అలాంటివి జరుగుతున్నా స్టిల్ మీరేంటంటే ఫోకస్ చెయ్యాలండి. అలర్ట్ గానే ఉండాలి. అలా అని చెప్పి 100% నేను చేస్తున్నాను అంటే ఇంకా చేస్తాను ఇంకా అని కాదు కానీ, మీ ఎండ్ నుంచి మీరు ఎంత చేయాలో అంత చెయ్యండి. మీరు ఎక్కువ చేసినా ఇలానే ఉంటుంది. బట్ చేసినప్పుడు మాత్రం పర్ఫెక్ట్‌గా చెయ్యండి. క్లీన్‌గా చెయ్యండి. అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యండి ఏం చేసినా సరే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అది బిజినెస్సే కాదు, జాబే కాదు, ఇంకేదైనా లైక్ కెరియర్ పాత్‌కి సంబంధించి గైడెన్స్ ఇస్తున్నాను. అండ్ ఇంకొకటేంటంటే, జాబ్ ఇంటర్వ్యూస్‌కి వెళ్తున్నప్పుడు కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారండి. కొంచెం అంటే ఇంటర్వ్యూస్ దగ్గర కూడా హార్డ్ వర్క్ చేయాల్సుంటుంది. ఫోకస్డ్‌గా ఉండాలి. అంటే పర్టిక్యులర్‌గా ఆర్గనైజేషన్ గురించి ఫుల్‌గా తెలుసుకోండి. అసలు దేని మీద ఫోకస్ చేస్తే మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనేది కూడా మీరు చూసుకోవడం అయితే మంచిది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా ఈ టైంలో మీరు ఫోకస్డ్‌గానే ఉండాలండి. అది ఒక రిలేషన్‌షిప్, కెరియర్, ఫినాన్సెస్ అని కాదు కానీ, మీరు ఏది చేయాలనుకున్నా, మీరు ఎక్కడ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నా, దాని మీద మీరు ఫుల్‌గా ఫోకస్ చేయాలి. అంటే ఇంకా ఆ టైంకి అదే మీకు ఇంపార్టెంట్ అన్నమాట. మిగతావన్నీ పక్కన పెట్టేయాలి. మిగతా వాటి మీద ఫోకస్ చేసి, ఇది మనం ఫోకస్ చేసి అన్నీ బ్యాలెన్స్ చేసేద్దాం అనుకుంటే వర్కౌట్ అవ్వదు. ఒకటి ఇంపార్టెంట్ అనుకున్న తర్వాత దానికి మీ 100% ఇస్తే సరిపోతుంది. మిగతా వాటిని టైమ్ బీయింగ్ పక్కన పెట్టొచ్చు. ఎందుకంటే అలా మీరుంటేనే అది వర్కౌట్ అవుతుంది. అన్నింటికి టైమ్ ఇస్తాం, అన్ని బ్యాలెన్స్ చేస్తాం అంటే కొంత ఇబ్బంది పడొచ్చు. ఇది మాత్రం కొంచెం చూసుకోండి. ఎందుకంటే చాలా మందికి రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. ఆర్ కెరియర్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. సో 2 కూడా ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో ఇదా, అదా, సో దీని మీద ఫోకస్ చేద్దాం. ఇది టైమ్ బీయింగ్ పక్కన పెడదాం. ఇలా కొంతమంది క్లారిటీ మెయింటైన్ చేస్తారు కానీ, కొంతమంది ఏంటంటే 2 బ్యాలెన్స్ చేయాలని చూస్తారు. అలాంటి వాళ్ళకైతే కొంచెం ఈ టైంలో కష్టమవుతుంది. సో అలా అయితే ఎవరు చేయొద్దు. అండ్ ఇంకొకటేంటంటేనండి, ఎవరికీ డబ్బులివ్వడం కానీ, ఎవరు చెప్పిన మాటలు నమ్మడం కానీ అలాంటివైతే వద్దండి. ఖచ్చితంగా బీట్రేయల్ అనేది కనిపిస్తుంది. వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారండి. మెయిన్ మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఏం చేస్తారంటే మనీ ఇచ్చేస్తుంటారు. సో ఆ ఇచ్చిన తర్వాత మరి రాదు. అనుకున్న పని కూడా జరగదు. సో అలాంటివి కూడా కనిపిస్తున్నాయి. ఈవెన్ వ్యక్తులు చెప్తున్న మాటలను కూడా నమ్మొద్దు. మేబీ వాళ్ళు కూడా ఏంటంటే వేరే ఇంటెన్షన్స్‌తో చెప్తూ ఉండొచ్చు. అది కూడా జరుగుతది. ఏదైనా ఇక్కడ మ్యానిప్యులేషన్ కనిపిస్తుంది. బీట్రేయల్ కూడా కనిపిస్తుంది. సో ఎవరిని ఈ టైంలో నమ్మొద్దు. ఎవరిని నమ్మినా మీరు మోసపోతారు. మీకు ఈవెన్ బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళతో ఎప్పటినుంచో మీకు పరిచయం ఉంది అన్నా సరే అలాంటి వాళ్ళని కూడా నమ్మొద్దు. ఏమో అంటే వాళ్ళకి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి, ఈసారి ఎలాంటి ఆలోచనలతో వస్తున్నారు. సో అలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కొంతకాలం మాత్రం మీరేంటంటే అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా మోసపోతారండి. మెయిన్ మనీ విషయంలో. అండ్ నెక్స్ట్ ఏంటంటే చెప్పిన మాటలండి. ఆ చెప్పిన మాటలు విన్నారు అంటే మాత్రం ఇంకా తర్వాత మీరు ఏది కూడా మార్చుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ లైఫ్‌లోని ఒక సిట్యుయేషన్ మాత్రం అంట సర్కిల్స్‌లా తిరుగుతూ ఉంటది. అంటే ఎలా చెప్పాలంటే, ఒక సిట్యుయేషన్‌లో థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. మీ ఎండ్ నుంచి మీరు 100% ఇస్తున్నారు కాబట్టి డెఫినిట్‌గా బెటర్ అవుతుంది అని మీరు ఫీల్ అవుతారు. సో, అది ఆ టైంకి బెటర్ అయినట్టే ఉంటుంది. కానీ మళ్ళీ కూడా అక్కడ ప్రాబ్లమ్ ఏదో క్రియేట్ అవ్వడం లైక్ ఏంటంటే, ఒక సిట్యుయేషన్ అనేది కంటిన్యూయస్‌గా మీ లైఫ్‌లో రిపీట్ అవుతూనే ఉంటదండి. అది ఎండ్ అయిపోయింది ఆర్ అది ఇంక మొత్తానికి చేంజ్ అయిపోయింది అని మీరు ఫీల్ అయినా మళ్ళీ మళ్ళీ కూడా అది జరుగుతూ ఉంటది. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. కెరియర్ పాత్‌లో అలాంటివి జరగొచ్చు. ఫినాన్సెస్ రిలేటెడ్‌గా అలాంటివి జరగొచ్చు. ఆర్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అలాంటివి జరగొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక వ్యక్తికి మీకు ఏదో సమ్ ఆర్గ్యుమెంట్ అయ్యిందనుకోండి. సో, అదంతా క్లియర్ అయిపోయింది. ఇక పర్వాలేదు అంతా మంచిగానే ఉంది అనుకున్న టైంలో మళ్ళీ కూడా అవ్వచ్చు. అంటే ఈ రకంగా కొన్ని జరుగుతూనే ఉంటాయండి. అవేంటంటే మీరు ఆపలేరు. అయితే మీరొక డెసిషన్ తీసుకొని కంప్లీట్‌గా కట్ చేయాలి. లేకపోతే దానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఈ రెండే మీకు ఆప్షన్స్ అన్నమాట. సో, మీరు డెసిషన్ అనేది ఫర్మ్‌గా తీసుకునే వరకు కూడా అది రిపీట్ అవుతూనే ఉంటదంట. సో, ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరే ట్రై చేయాలి. లేకపోతే అది ఇంక అంతే. అక్కడ మీరు చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, ఆపోజిట్‌లో ఉన్న పర్సన్ డెసిషన్ తీసుకోవాలి, సిట్యుయేషన్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అవ్వాలనుకుంటారు. కానీ కొన్ని సార్లు థింగ్స్ మన చేతుల్లోనే ఉంటాయండి. మనం వాటిని కరెక్ట్‌గా ఆపరేట్ చేయకే
అలాంటి సిచ్యువేషన్స్ అనేవి మన లైఫ్ లోకి తెచ్చుకుంటాం. సో మీరు అలా చేయకుండా మీ చేతుల్లో కొన్ని ఉన్నాయి అన్నప్పుడు మీరు ఆటోమేటిక్ గా డిసైడ్ అయిపోయి దాన్ని కంట్రోల్ చేయాలి. లేకపోతే మాత్రం కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఏదైనా కూడా అవ్వచ్చు. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ పాత్ అవ్వచ్చు, ఇంకేదైనా సరే. ఒకటి ఎండ్ అయిపోయింది, ఇంకా పర్వాలేదు, సో బెటర్ అయింది అనుకున్నది మళ్ళీ ఏదో మీకు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీరు ట్రై చేసినప్పుడు మళ్ళీ ఇంకొకలాగా జరగవచ్చు. సో ఇలాంటిది ఏదో కానీ సర్కిల్స్ లాగా మీ లైఫ్ లో ఏంటంటే రిపీట్ అవుతూనే ఉంటదంట. చూసుకోండి. అండ్ మీ లైఫ్ లోకి ఈ టైంలో ఒక లేడీ వస్తారండి. ఈ లేడీ ఎవరైనా కూడా అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, ఆఫీస్ లో న్యూ కొలీగ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ లో ఒక పర్సన్ అవ్వచ్చు. ఇప్పుడు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో అబ్బాయిలు ఎవరైనా ఉంటే మ్యారేజ్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మ్యారేజ్ అనేది ఫిక్స్ అవ్వచ్చు. సింగిల్ గా ఉన్న వాళ్ళకి లవర్ అవ్వచ్చు, ఈవెన్ ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి గర్ల్ చైల్డ్ అవ్వచ్చు. సో ఇలా స్ట్రాంగ్ గా ఫెమినిటీ అనేది కనిపిస్తుంది. సో బేసిక్ గా మీరు ఒక లేడీని అయితే మీ లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి ఈ టైంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి. అంటే ఆల్రెడీ మీరు కొన్ని సెన్స్ చేస్తుంటారు, మీకు తెలుస్తూ ఉంటది, ఐ మీన్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ ఫీలింగ్ ని బేస్ చేసుకొని కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటది, మీకు కొన్ని అర్థమయ్యేలా చేయడానికి ట్రై చేస్తూనే ఉంటది. బట్ వినడం వినకపోవడం అనేది అల్టిమేట్ గా మీ ఇష్టమే. వింటే మీ లైఫ్ లోని కొన్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు, వినకపోతే ఆ తర్వాత మీరే ఇబ్బంది పడతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ ఈ టైంలో మీ ఇంట్యూషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కొన్ని ఈజీగా మీకు తెలుస్తూ ఉంటాయి. సో అంతవరకు అయితే నో డౌట్. అండ్ ఈ టైంలోని మీ ట్విన్ ఫ్లేమ్ తో కూడా మీకు టెలిపతి అనేది ఏర్పడుతుందండి. అంటే ఇక్కడ కొంతమందివి తెలుస్తూ ఉంటాయి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్ అని చెప్పి. సో అలా మీ ట్విన్ ఫ్లేమ్ ఏదైతే ఫీల్ అవుతూ ఉంటారో, మీ ట్విన్ ఫ్లేమ్ కి ఏదైతే అనిపిస్తుంటదో సేమ్ మీరు కూడా అదే ఫీల్ అవుతుంటారు, మీకు అదే అనిపిస్తూ ఉంటది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇద్దరు అదే చేస్తారు, ఆర్ దానికోసమే మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది కొంత స్ట్రాంగ్ అవుతుందని చెప్పొచ్చు ఈ టైంలో. అండ్ ఇంకొకటి అండి, ట్విన్ ఫ్లేమ్ అనేసరికి వాళ్ళు లవరే అవ్వాలి, వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వాలని రూల్ ఏం లేదండి. ట్విన్ ఫ్లేమ్ అనేసరికి ఎవరైనా అవ్వచ్చు, ఏ జెండర్ వాళ్ళైనా అవ్వచ్చు. జస్ట్ ఆ బాండ్ అనేది ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటది. సో దాని వల్ల ఏంటంటే ఒకళ్ళు ఫీల్ అవుతుంది ఆర్ ఒకళ్ళు ఏదైతే అనుకుంటారో చెయ్యాలి అని అదే మోస్ట్లీ చేయడానికి చూస్తారు. అండ్ ఈ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది ఏంటంటే మేబీ అందరికీ తెలియకపోవచ్చు, బట్ కొంతమందికి తెలిసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా కొన్ని జరుగుతాయండి. ఈ టైంలో ఏంటంటే మొత్తానికి మీ ట్విన్ ఫ్లేమ్ కి మీకు మాత్రం కనెక్షన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుందంటే ఆల్రెడీ మీ లైఫ్ లోని హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందండి. పాస్ట్ తో కంపేర్ చేస్తే మీరు ఇప్పుడు కొంచెం బెటర్ గా ఫీల్ అవడం కానీ, మీ లైఫ్ ని మీరు ఒక డిఫరెంట్ డైమెన్షన్ లో చూడడానికి ట్రై చేయడం కానీ, లైఫ్ లో అన్ని రోజులు ఇలానే ఉండకూడదు అని కొంత తెలుసుకోవడం కానీ, లైక్ పాస్ట్ తో కంపేర్ చేస్తే మేబీ కొంత బెటర్ అవుతున్నారు. హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఈ హీలింగ్ జర్నీ అనేది కూడా అంత ఈజీగా ఏం లేదు కానీ, బట్ స్టిల్ మీరు ఎందుకో లైక్ పాస్ట్ తో కంపేర్ చేస్తే కొంత కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతున్నారు. అప్పటికి మీకు కొన్ని ఫియర్స్ ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తుంది, ఆర్ బోల్డ్ గా కొన్ని స్టెప్స్ అయితే ముందుకు వెయ్యాలి అనే క్లారిటీ మీకు ఉంది. కానీ ఎందుకో మీరు ఏంటంటే ఇంకా మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరండి, మీరు భయపడుతున్నారు. మీరు ఏంటంటే ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తున్న ప్రతిసారి మీ లైఫ్ ఎటువైపు వెళ్తుందో అది దేనికి దారి తీస్తుందో అని మీరు అనుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే హీల్ అవుతూ అంటే ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించుకుంటూ స్లోగానే ఒక్కొక్క స్టెప్ వేస్తారో మీ లైఫ్ లో మీరు అనుకున్నది సాధిస్తారే కానీ ఎక్కడా కూడా అది అంటే మీరు అనుకున్న దానికి రివర్స్ లో జరగదండి. ఇప్పుడు మీకు అలా జరుగుతున్నట్టు ఎక్కడైనా అనిపించినా లాంగ్ రన్ లోని మీరు అనుకున్నదే జరుగుతుంది. మోస్ట్లీ మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే ఇక్కడ జరిగి తీరుతుంది. యూనివర్స్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తుంది ఈ విషయంలో. సో మీరు భయపడొద్దండి. ఒక స్టెప్ వేసినప్పుడు ఆలోచించండి, అది ఇంపార్టెంటే. కానీ భయపడి ఆ స్టెప్ వేయడం మానేయొద్దు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఏం ఛాలెంజెస్ ఉంటాయో అని అనుకోవద్దు. అది ఏ సిచ్యువేషన్ కి సంబంధించి అయినా సరే అలా ఆలోచించకుండా మీ ఎండ్ నుంచి ఇది మీ రెస్పాన్సిబిలిటీ, ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక స్టెప్ అయితే వేయాల్సిన అవసరం ఉంది. మేబీ ప్రాబ్లమ్స్ అనేవి రియల్ గానే ఉండొచ్చు కానీ స్టిల్ మన ఎండ్ నుంచి మనం చేయాల్సినవి చేయాలి కదా, ఆ అవసరం ఉంది కదా అని మీరు రియలైజ్ అయ్యి మీరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తే మాత్రం మీ లైఫ్ లో గుడ్ చేంజెస్ వస్తాయండి. అండ్ మీరు డిజర్వ్ చేసే హ్యాపీనెస్ కూడా మీకు దొరుకుతుంది. నేను ఇక్కడ ఒకటే చెప్తాను, కొంచెం ఈ ఫేజ్ లో ఏంటంటే తీసుకునే డెసిషన్స్ కానీ ఆర్ చేస్తున్న పనులను కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కొన్ని డిఫికల్టీస్ అయితే కనిపిస్తున్నాయి. 100% డిఫికల్ట్ అని చెప్పను కానీ, బట్ ఫేటెడ్ సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే జరగాల్సినవి జరుగుతాయండి, వాటిని ఎవరు ఆపలేరు. కనీసం మీకు ఈ రీడింగ్ వల్ల కొంచెమైనా క్లారిటీ వస్తే కొన్ని మాత్రం మీరు కంట్రోల్ చేసుకుంటారు అనే ఇది చెప్పడం.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేయండి. మీరు ఒకటి నమ్మిన తర్వాత మీకు ఒకటి కరెక్ట్ అనిపించిన తర్వాత చెయ్యొచ్చు. దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. బట్ మీకు క్లారిటీ లేనప్పుడు మీరు స్లో డౌన్ అవ్వచ్చు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాలిటిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.